హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టాక్స్. నేను మీ విజయ్ మామిళ్ళ. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి షాద్నగర్ టౌన్లో అండ్ మున్సిపాలిటీ హెచ్ఎండే లిమిట్స్లో ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి జెమ్ గ్రూప్ అండి. మనకు ప్రాజెక్ట్ నేమ్ చూసుకుంటే శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ హెచ్ఎండే లిమిట్స్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉందండి. టోటల్ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీలో బస్ స్టాండ్కి మనకు ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్కి 2.5 కిలోమీటర్స్, ఓల్డ్ బెంగళూరు హైవేకి 1 కిలోమీటర్, ఔటర్ రింగ్ రోడ్కి 22 కిలోమీటర్స్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి 6 కిలోమీటర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉందండి. షాద్నగర్ టౌన్లోనే ఎక్కడా లేనటువంటి మెగా ప్రాజెక్టు షాద్నగర్ మున్సిపాలిటీలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 సాయి బాలాజీ టౌన్షిప్ 80 acres 1000 plots సేల్ చేయడం జరిగింది 2015లో. ప్రజెంట్ ఆ యొక్క ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ 70% కన్స్ట్రక్షన్స్ అనేది వచ్చేసిందండి. షాద్నగర్ టౌన్లో టాపెస్ట్ ప్రాజెక్టు, తర్వాత ఒక మంచి కాలనీ అన్నట్టు సాయి బాలాజీ టౌన్షిప్. కమర్షియల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంది. ఎగ్జాక్ట్ ఆ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఫేజ్ 2 శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే టౌన్ దాటాక మనము ఫేజ్ 2 ఉంటుందండి. ఎన్ఆర్ఎస్ఏ అటాచ్డ్ ప్రాజెక్ట్ అన్నట్టు, కాంపౌండ్ వాల్ అటాచ్డ్ ప్రాజెక్టు. మనం ఎన్ఆర్ఎస్ఏ కాంపౌండ్ వాల్ పక్కల గిడంగా మనం 33 feet రోడ్ ఇస్తున్నాం అన్నట్టు. ఇది టోటల్ 46 acres 578 plots అండి. ఇందులో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏమైందంటే మెయిన్ రోడ్ 40 అండ్ ఇంటర్నల్ వచ్చేసి 33 feet సీసీ రోడ్స్ ఇస్తున్నాము. 4 వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము. ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీటెడ్. ఇందులో ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి 4 acres 4 పార్క్స్ ఇస్తున్నామని. అంటే ఒకటి వచ్చేసి మనకు రీక్రియేషనల్ పార్క్, ఓపెన్ పార్టీ ఏరియాస్ కావచ్చు, తర్వాత స్విమ్మింగ్ పూల్ కావచ్చు, చిల్డ్రన్ ప్లే ఏరియా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, యోగా ట్రాక్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, ఇలా మనం మొత్తం 4 పార్క్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 46 acres ప్రాజెక్ట్ కాబట్టి ఒకటి మనము 1.5 acres ప్రైమరీ స్కూల్లో ల్యాండ్ విడిచిపెట్టడం జరిగింది పింక్ కలర్లో. తర్వాత నర్సరీ స్కూల్ గిడంగా మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 acre ల్యాండ్ విడిచిపెట్టడం జరిగింది. షాద్నగర్ టౌన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మేధా ఇంటర్నేషనల్ స్కూల్, హెరిటేజ్ వ్యాలీ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళ గిడంగా ఈ యొక్క ల్యాండ్ అనేది వాళ్ళు మాట్లాడడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళ యొక్క బోర్డు గిడంగా మన యొక్క ప్రాజెక్ట్లో అనౌన్స్ చేస్తారన్నట్టు ఏ స్కూల్ రాబోతుంది, ఇంటర్నేషనల్ స్కూల్ అనేది. ఎట్ ది సేమ్ టైం ఈ సైడ్ మొత్తం మనం విల్లాస్ కడుతున్నాం. ఆల్రెడీ జెమ్ గ్రూప్ అనేది కోకాపేట్ కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, మణికొండ, మియాపూర్ ఆల్రెడీ మనం 2013 నుంచి హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ విల్లాస్, ఈ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ బ్లాక్ మొత్తం మనము విల్లాస్ కడుతున్నాం అన్నట్టు. ఆల్రెడీ ఇది ఏంటంటే విల్లా ప్రాజెక్టు, ఒక ఓపెన్ ప్లాట్స్ వైజ్ కాకుండా విల్లా ప్రాజెక్ట్ ఏ విధంగా అవుతుంటుందో అలా డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ సైడ్ మొత్తం మనం ఈ బ్యాక్ సైడ్ కావచ్చు, ఇటు సైడ్ ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకంటే ఇందులో విల్లాస్ ఉంటున్నారు కాబట్టి విల్లా ప్రాజెక్ట్కి కావాల్సింది వాటర్ కనెక్షన్, పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంపెనీ ఈ స్కూల్స్ ల్యాండ్స్ కాకుండా, ఈ పార్క్స్ కాకుండా యాజ్ ఏ డిటిసిపిగా ఫుడ్ పాత్, రోడ్స్, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ ఒక మెయిన్ ఎంట్రీ ఇస్తున్నారు, ఇక్కడ ఒక మెయిన్ ఎంట్రీ, అంటే 2 ఎంట్రీలు ఇస్తున్నారు అన్నట్టు. షాద్నగర్ టౌన్లో స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, తర్వాత బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలా అన్నీ ఉన్నాయి. అన్నిటికీ దగ్గరలో అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం 2 kilometers, 1 kilometer, 3 kilometers రేడియస్లో ఉన్నాం అన్నట్టు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జోన్గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్, ఎన్ఆర్ఎస్సి, ఎంఎస్ఎన్ ఫార్మా కావచ్చు, అరబిందో ఫార్మా కావచ్చు, తర్వాత మనకు జాన్సన్ జాన్సన్, పిఎన్జి, అమెజాన్ వైర్ హౌస్, ఫ్లిప్కార్ట్, ఏషియన్ పెయింట్స్, ఇలా చాలా అదాని కనెక్ట్స్, ఇలా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ షాద్నగర్ టౌన్లో ఉంటున్నారు. వాళ్ళు విధంగా మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అన్నట్టు. ఎవరైతే రైట్ టైం అండి ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇలాంటి ప్రాజెక్ట్ మాత్రం షాద్నగర్ టౌన్లో రాదు. నా 10 years ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. షాద్నగర్ టౌన్ నుంచి 10 kilometers డిస్టెన్స్లో వెళ్ళి ఎక్కడెక్కడనో ప్లాట్స్ చూపించాము. బట్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే టౌన్లో ఉంది ప్రాజెక్టు. అట్ ది సేమ్ టైం 46 acres టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 578 plots. మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి
ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి, లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ వైజ్ కానీ ఇచ్చు. ఫేజ్ 1లో సాయి బాలాజీ టౌన్షిప్లో చూసుకున్నట్టయితే రెంటల్ వాల్యూ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఉంది రెంటల్ వాల్యూ చూసుకుంటే. అలా అని ఎగ్జాక్ట్ 100 మీటర్స్ ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కాబట్టి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇందులో మనకు 70% బ్యాంక్ లోన్స్ కూడా ఉంది. మీరు 30% పే చేస్తే 70% బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మనము ఎక్స్ట్రా డెవలప్మెంట్ 1000 స్క్వేర్ యార్డ్స్లో G+3 ఫ్లోర్స్లో మనం వచ్చేసి క్లబ్ హౌస్ ఇస్తున్నాం అన్నట్టు. అది కంపెనీ యొక్క సపరేట్ యొక్క డెవలప్మెంట్స్ అన్నట్టు. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ షాద్నగర్న ఒక ల్యాండ్ మార్క్, మా యొక్క కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్స్లో కాబట్టి గుర్తుండిపోయేగా ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మేము ఒక మంచి ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే మీరు ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్ప్లేలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీ సైట్ విజిటింగ్ చేపిస్తాము. నేను చెప్పేటివన్నీ డెవలప్మెంట్స్ ఔటర్ రింగ్ రోడ్కి కావచ్చు, హైవేకి కావచ్చు, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ ఉన్నాయి అనుకుంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే బెంగళూరు హైవేకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి హైవే కావచ్చు, ఒకటి రైల్వే కనెక్టివిటీ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర రీజనల్ రింగ్ రోడ్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల మన ప్రాజెక్టు, తర్వాత ట్రైన్ వేస్ అన్నట్టు మనకు, అంటే ఒకటి ఎయిర్పోర్ట్, ఇలా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ జోన్ టౌన్ మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ఆల్రెడీ 50% సేల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, ప్లీజ్ సైట్ విజిట్. మీకు ప్లాట్ నచ్చితేనే బుక్ చేసుకోండి. జస్ట్ మీరు ఫ్యామిలీతో మా సైట్ చూడండి, సరౌండింగ్ ప్రైజెస్ కావచ్చు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి. మంచి అప్రిషియేషన్ ఇచ్చే ప్రాజెక్టు, మీకు నచ్చితే బుక్ చేసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ కాంటాక్ట్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా, ఎవరన్నా తీసుకోవాలన్న ఆలోచన ఉన్నా రెఫరెన్స్ ఇవ్వండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. యువర్స్ విజయ్ మెమ్లా. థ్యాంక్ యూ సో మచ్.